నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ లో ప్రెగ్నెన్సీ రావడం చాలా శుభవార్త. మీకు కనుక వచ్చిందంటే ఎక్స్ట్రా కేర్ తప్పకుండా తీసుకోండి. ఈ ఎక్స్ట్రా కేర్ ఏంటి? కొన్ని రోజుల పాటు మీకు ఐవీఎఫ్ చేసి పిండం లోపలికేసిన తర్వాత మందులు రాస్తారు కదా, అవి ఖచ్చితంగా కంటిన్యూ చేయమంటారు. నిర్లక్ష్యం చేయకండి. ఆ ఇంజెక్షన్స్, ఆ మెడిసిన్స్ తప్పకుండా తీసుకోండి. రెండోది, ఆహారం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటారు. అవి సరిగా పాటించండి. ఏం తినాలో తినండి, ఖచ్చితంగా చేయండి. స్కాన్స్ అంటారు. స్కానింగ్ ఎందుకు చేస్తారంటే అసలు పిండం అతికింది గర్భసంచిలోకేనా, ఎక్కడైనా ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చిందా, సర్విక్స్ లో వచ్చిందా, మంచిది కాదు. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. వీటి గురించి కూడా కొంచెం శ్రద్ధ చూపించండి. ఈ ప్రెగ్నెన్సీ స్కాన్స్ చాలా ముఖ్యమైనవి. సో ఇవి పాటించారనుకోండి, ఇనీషియల్ స్టేజెస్ లో ఒక 2-3 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ హెల్దీగా అయిన తర్వాత మీరు నార్మల్ గా చెకప్స్ చేసుకోవచ్చు. సో ఈ చెకప్స్ చేసుకుంటూ నార్మల్ గా మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నార్మల్ ప్రెగ్నెన్సీ కిందనే మీరు డెలివరీ చేసుకోవచ్చు.